జోహాన్నెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా బౌలర్లు చెలరేగారు. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ వెన్నువిరుస్తూ 116 పరుగులకే ఆల్అౌట్ చేశారు. వికెట్ల వేటలో ఫాస్ట్ బౌలర్లు హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్ పోటీ పడ్డారనే చెప్పాలి. వీరిద్దరి ధాటికి 58 పరుగులకే సౌత్ ఆఫ్రికా టీం ఏకంగా 7 వికెట్లు కోల్పోయింది. హెండ్రిక్స్, డెసన్ ముల్డర్ అయితే ఖాతా తెరవక ముందే పెవిలియన్కు చేరారు. మొత్తంగా హర్షదీప్ 5 వికెట్లు, ఆవేష్ ఖాన్ 4 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా హ్యాట్రిక్ వికెట్లు తీసిందనే చెప్పాలి. 10వ ఓవర్ ఆఖరి బంతికి క్లాసెస్ను హర్షదీప్ క్లీన్ బౌల్డ్ చేయగా తర్వాత ఓవర్ తొలి 2 బంతులకు ఆవేష్ ఖాన్ వరుసగా 2 వికెట్లు సాధించాడు. దీంతో టీమిండియా వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో వికెట్ల వేటను హర్షదీప్ మొదలుపెట్టాడు. 2వ ఓవర్లో వరుస బంతుల్లో కీలక 2 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. హెండ్రిక్స్ ను క్లీన్ బౌల్డ్ చేసిన హర్షదీప్ తర్వాతి బంతికే డెసెస్ డకౌట్ గా పెవిలియన్ కు పంపాడు. ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పింక్ జెర్సీతో బరిలోకి దిగింది. బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కోసం సఫారీ సేన పింక్ జెర్సీని ధరించింది. మరోవైపు భారత యువ ప్లేయర్ సాయి సుదర్శన్ ఇవాళ మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇక 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది టీమిండియా. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, మన బౌలర్లు చెలరేగిపోయారని చెప్పాలి. 116 పరుగులకే ఆల్అౌట్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సౌత్ ఆఫ్రికాపై భారత బౌలర్లు మరొకసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఎందుకంటే ఇవాళ ఇటు హర్షదీప్ సింగ్ గానీ ఆవేష్ ఖాన్ గానీ ఇద్దరు చెలరేగిపోయారని చెప్పుకోవచ్చు. తమకు వచ్చినటువంటి అవకాశాన్ని చాలా చక్కగా కూడా వారు వినియోగించుకున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా టూరు పైగా ఈరోజు ఆటగాళ్ళు ఎవరు కూడా పరిచయం అందరూ స్టార్ ఆటగాళ్ళు కూడా ఈ సిరీస్ కి దూరంగా అందరూ ప్రదర్శించినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే కేఎల్ రాహుల్ కెప్టెన్షిప్ లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సౌత్ ఆఫ్రికా మొత్తం సిరీస్ లో కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో భారత్ బరిలో దిగింది. దాని తగ్గట్టుగా ఇవాళ జోహాన్నెస్బర్గ్ లో జరిగినట్టు మొదటి వన్డేలో కేవలం 116 పరుగులకే వారిని ఆల్అౌట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. కేవలం మొత్తం ఈ వన్డే మ్యాచ్ లో 27.3 ఓవర్లకి 27 ఓవర్లకి వారు ఆల్అౌట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. వరుస బంతుల్లో ఇటు హెండ్రిక్స్ కానీ వాండర్ డాసన్ కానీ ఇద్దరు కూడా వికెట్ కోల్పోవడంతో అప్పటి నుంచి కూడా సౌత్ ఆఫ్రికా యొక్క కష్టాలు అనేవి మొదలైన చెప్పొచ్చు. వచ్చినటువంటి ఒక్క బ్యాట్స్మెన్ కూడా ఎవరు క్రీజ్ లో నిల్చోలేకపోయారు. మొదట్లో టోనీ జోర్జీ వచ్చి 28 పరుగులు చేసి కాస్త నెగలుగా ఆడడానికి ప్రయత్నించడం జరిగింది. రాగానే ఆయన 2 4 2 6లతో కాస్త బ్యాట్ గా ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ప్రయత్నించినప్పుడు కానీ ఆ వెంటనే అతను కూడా అవుట్ అయినప్పుడు నేపథ్యం కనపడుతుంది. ఆడుకుంటాడనుకుంటున్న మర్క్రమ్ కూడా కేవలం 12 పరుగులు మాత్రమే చేసి అతను కూడా పెవిలియన్ బార్డర్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో భారీ ఫామ్ లో ఉన్నటువంటి క్లాసన్ కూడా ఇవాళ కేవలం 6 పరుగులకు మాత్రమే తను చేశాడు. తర్వాత మిల్లర్ అయితే సూపర్ ఫ్లాప్ అయ్యాడు, కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత మల్డర్ అయితే 0 డకౌట్ గా వెనుకడం జరిగింది. లాస్ట్ లో వచ్చినటువంటి అనిల్ వచ్చి దాదాపు 33 పరుగులు మాత్రమే చేశారు. అతనే ఇన్నింగ్స్ లో హైయెస్ట్ స్కోర్ గా చెప్పుకోవచ్చు మనం. మిగతాదంతా కూడా ఇవాళ ఇన్నింగ్స్ కూడా చాలా చక్కగా కూడా మీరు సద్వినియోగం చేస్తున్నారు బౌలర్స్. ఎందుకంటే ముఖేష్ కుమార్ 7 ఓవర్లు వేశారు. ముఖేష్ కుమార్ మాత్రమే వికెట్లు ఏమి ఇవాళ పెద్దగా పడలేదు. కేవలం హర్షదీప్ సింగ్ 10 ఓవర్లకి 37 పరుగులు 10 వికెట్లు తీశాడు. తర్వాత ఆవేష్ ఖాన్ 8 ఓవర్లు వేసి 3 మేడిలు వేసి దాంట్లో 27 పరుగులు మాత్రమే వచ్చి 4 వికెట్లు వేయడం జరిగింది. దాదాపు కుల్దీప్ యాదవ్ లాస్ట్ లో కేవలం 2.3 ఓవర్లు మాత్రమే వేశారు. 3 పరుగులు ఇచ్చి ఆయన కూడా 1 వికెట్ తీసుకోవడం నేపథ్యం అయితే కనపడుతుంది. మీరు కేవలం 3 పరుగులకే మొదటి వికెట్ పడుతుంది. తర్వాత 2 వికెట్ కూడా 3 పరుగుల వద్ద పడిగింది. తర్వాత 3వ వికెట్ పడడానికి 22 పరుగుల వద్ద పడినటువంటి నేపథ్యం కనపడుతుంది. తర్వాత ఈ ఇన్నింగ్స్ కాస్త చక్కదిస్తారు ఆడుకుంటారనుకుంటే
లాస్ట్ కి 101 పరుగుల వద్ద ఈ పేలవాళ్ళు అవుట్ కావడంతో లాస్ట్ కి ఇంకా 116 పరుగుల వద్ద బర్గర్ అయితే అవుట్ అయినటువంటి నేపథ్యం. కాబట్టి ప్రస్తుతానికి ఇవాళ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం పేస్ బౌలర్లు దుమ్ము దులుతారు అనుకోవచ్చు రాధిక. రైట్, థ్యాంక్ యూ రాణా.